ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తినండి అత్తయ్య గారు, తినండి. పదండి అత్తయ్య, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటాను అత్తయ్య. సారీ జగదాత్రి, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. పర్వాలేదు వదినా, అత్తయ్య గారికి అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ తప్పవు. నువ్వు తెలివిగా 2 ప్లేట్లు పెట్టి మంచి పని చేసావు దాత్రి. ఆ పని చేసింది దాత్రి కాదు, జేడి జేడి జేడి. జగదాత్రి, నిజంగానే నాకు కారం పెట్టుండదమ్మీ. నరాలన్నీ చిట్లుపై ఎంత మంటొచ్చుండది. మరి జగదాత్రి తిన్న అన్నంలో ఏం లేదు కదా అత్తయ్య, అందులో కూడా కారం ఉండుంటే ఈ రోజు జగదాత్రి వాళ్ళని మెడపట్టుకుని గెంటేసుండేవాళ్ళం. కానీ అది దొరకలేదు. ఎందుకైనా మంచిది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జగదాత్రి నిజమైన పక్షవాతం టాబ్లెట్స్ ఇస్తుంది, అవి నువ్వు వేసుకోవద్దమ్మా. నేనేమో విటమిన్ టాబ్లెట్స్తో మేనేజ్ చేస్తున్నాను. తేడా జరిగితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈలోపే వాళ్ళని ఏదోటి చేయాలి రాబ్బోడా. అమ్మా, ఎవరైనా చూస్తారు? కూర్చో కూర్చో, వెళ్ళండి. ధాత్రి, ఇందులో ఉన్న సమాచారం ప్రకారం అప్పుడు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు మల్లి, కానీ హీరోయిన్ పేరేమో సోనీ. ఇద్దరూ ఒకటయ్యే ఛాన్స్ లేదు ధాత్రి. అలా అని ఎలా అనుకుంటాం కేదార్? తప్పు చేసిన వాళ్ళు పేర్లు మార్చుకుని బతకడం, ప్రాంతం మారి బతకడం లాంటి కేసులు మన సర్వీస్ లో ఎన్నో చూసుంటాం. అంటే ఏమంటున్నావు ధాత్రి? ఈ హీరోయిన్ సోనియే ఇక్కడున్న మల్లి అని చెప్పలేం, కానీ డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐడియా ధాత్రి. ఏంటి? సోనీ హీరోయిన్ కాబట్టి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైనా కానీ స్క్రీన్ నేమ్ ఒకటి పెట్టుకుని ఉండొచ్చు కదా. అంటే తన సొంత పేరు మళ్ళీ అయితే స్క్రీన్ నేమ్ సోనీ అయి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కాల్ చేస్తే డీటెయిల్డ్ గా మనం తెలుసుకోవచ్చు. నెట్లో చూస్తే కూడా తెలుస్తుంది. నెట్లో కూడా ఎలాంటి సమాచారం లేదు ధాత్రి. సోనీ అనే ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కాల్ చేసి మనం కనుక్కోవడం బెటర్ ఏమో. కిరణ్, కిరణ్, పంతులు గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అదే పనిలో ఉన్నాను మేడం. ఆయనకి డయాబెటీస్ ఉందంట మేడం. అతను వాడే టాబ్లెట్ సిటీలో ఒక చోట మాత్రమే దొరుకుతాయండి మేడం. షాప్ డీటెయిల్స్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి విచారించాను మేడం. కానీ ఆ టాబ్లెట్స్ కోసం ఈ 2-3 రోజుల్లో ఎవరు రాలేదంట మేడం. ఎవరైనా ఆ టాబ్లెట్ కోసం వస్తే ఇన్ఫార్మ్ చేయమని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వచ్చాను మేడం. వెరీ గుడ్. నువ్వు ఇంకో పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కాల్ చేసి హీరోయిన్ సోనీ గారి డీటెయిల్స్ తెలుసుకోవాలి. తన సొంత ఊరేంటి, తన అసలు పేరేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. నేను తెలుసుకుని మీకు కాల్ చేస్తాను మేడం. అలాగే. పంతులు గారిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలిస్తే కూడా మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోయేది. కనీసం ఆయన ఫోన్ అయినా ఆయన దగ్గర ఉండుంటే లొకేషన్ ట్రేస్ చేసైనా ఆయన్ని పట్టుకునేవాళ్ళం. ఒక రకంగా పంతులు గారు మన వల్లే ఈ ప్రాబ్లంలో పడ్డారు. మనకి సాక్ష్యాధారాలు అందివ్వాలనే ప్రయత్నమే చేయకుంటే పంతులు గారికి ఎలాంటి ప్రాబ్లం ఉండేదే కాదు. పంతులు గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కేదార్. అవును దాత్రే,
ఆ ఇంటికి ఆధారం కూడా పంతులు గారే అనిపిస్తోంది. రేపు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. వాళ్ళకి ఏదైనా సాయం అవసరం అయితే దగ్గరుండి చూసుకుని వస్తాను. అలాగే కేదార్. మనకే సంబంధం లేకుండానే ఆయన పెద్ద మనసుతోటి మా అమ్మ మీదున్న గౌరవంతో మనకి సహాయం చేయాలి అనుకున్నారు. అలాంటి కుటుంబానికి మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే చేయాలి. అసలు మన మధ్యలో ఉన్న ప్రేమ ఏమైపోయింది సురేష్? ఒకరి కోసం ఒకరం బ్రతికే వండం కదా. ఇప్పుడు ఎందుకు కలిసి ఒకటిగా బ్రతకలేకపోతున్నావు? పద సురేష్, మన బంధానికి అర్థం ఇంతేనా? ఏమైంది సురేష్? ఎందుకు ఇక్కడే ఆగిపోయాం? పద లోపలికి వెళ్దాం. నేను రాలేను దివ్యాంక గారు. నా మనసు అడుగుతున్న ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు లోపలికొచ్చి ఇదంతా చేస్తే ఎప్పటికీ చెప్పుకోలేనేమో అనిపిస్తుంది. ఏంటి సురేష్, నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఇది మన కోసం చేస్తున్న పని, మనం కలిసి ఉండడానికి చేస్తున్న పని, మన సంతోషం కోసం చేస్తున్న పని. ఏమో మేడం, ఎంత వద్దనుకున్నా నా ప్రతి అడుగు ఇక్కడికే ఎందుకు వస్తుందో, ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి అవమానపడుతున్నానో తెలియడం లేదు. ఇది మన బిడ్డ కోసం చేస్తున్నాం. మనం ఒక ఫ్యామిలీగా కలిసి సంతోషంగా ఉండాలన్నా, మన జీవితాల్లో నుంచి కౌశికిని పర్మనెంట్ గా పక్కన పెట్టేయాలన్నా, మనం ఆఖరిసారి లోపలికి వెళ్ళి వాళ్ళ మొహాలు చూడాలి. పద సురేష్, పద, రా. అన్నయ్య, బావా, రా సురేష్, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.